శాంతి. మనస్సులో ఒత్తిడి, మెదడు మీద అలసట యొక్క భారం పడినప్పుడు శరీరంలోని అనేక అవయవాలు అనారోగ్యానికి, అకారణమైనటువంటి నొప్పులకు, బాధలకు గురి అవుతుంటే, మానసిక శారీరక రోగాలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సమయంలో డాక్టర్లు కానీ, ఆధ్యాత్మిక గురువులు కానీ ధ్యానం అనే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటే, ఆ ధ్యానం యొక్క స్థితి కోసం ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటే, అనేక మంది ఆ ధ్యానం యొక్క శక్తిని అనుభవం చేసుకుంటుంటే, అంతకంటే ఇంకా ఎక్కువ మంది అనుభవం చేసుకోలేకపోతుంటారు. దానికి ముఖ్యమైన కారణం, నా మనస్సుకి, నా శరీరానికి, తమ మనస్సుకి, తమ శరీరానికి వాళ్ళు ఇచ్చుకుంటున్నటువంటి విలువ, ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగినంత లేకపోవటమే. దాన్ని నేను ఇప్పుడు ఎంతో మందితో నా చుట్టూ సమాజంలో గమనిస్తున్నాను. కాబట్టి నేను కొన్ని నిమిషాలు నా మనస్సుకి, నా శరీరానికి, నా మెదడుకి నా అమూల్యమైన సమయాన్ని కేటాయించి, కొన్ని నిమిషాల్లో నా ఫోన్కి కరెంటు ద్వారా ఛార్జ్ చేస్తే తిరిగి చురుగ్గా పనిచేయటం మొదలైనట్లు, నా మనస్సులో కూడా ఒక స్వచ్ఛమైన శక్తిని, మెదడులో అపారమైన ఆనందాన్ని, శరీరంలో ఒక దివ్యమైన శక్తి యొక్క అనుభూతిని చేసుకుంటూ నా దినచర్యని ఉత్తమంగా, ఉన్నతంగా, ఆరోగ్యమయంగా, ఆనందమయంగా మార్చుకుంటున్నాను. ఇందుకోసం నేను ఇప్పుడు కొన్ని క్షణాలు గాఢమైన ధ్యానం యొక్క స్థితిలోకి లీనమైపోయి, మనస్సుని, మెదడుని, శరీరాన్ని సంపూర్ణమైనటువంటి తేజస్సుతో స్వచ్ఛంగా క్లీనింగ్ చేసుకొని, మనస్సు, మెదడు, శరీరంలో ఉన్న అలసట, అనారోగ్యం యొక్క నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మటుమాయం చేసి, ఒక కొత్త తేజస్సుతో, శక్తితో, ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నాను. ఓం శాంతి. నిదానంగా మనస్సుని, శరీరాన్ని హాయిగా తేలికపరిచి, ఏకాంతమైనటువంటి విశ్రాంతిలో, నిశ్శబ్దంలోకి లీనమవుతున్నాను. నా చుట్టూ సమాజం, ప్రకృతి, పరిసరాలు అన్నిటిలో నా యొక్క ప్రమేయాన్ని నిదానంగా తగ్గించి, నాలో నేను ఇప్పుడు నా మనస్సుకి, శరీరానికి శక్తిని నింపే ఒక మహత్తరమైనటువంటి కార్యంలో నిమగ్నమయ్యాను. శరీరంలో చర్మం, తల, కాళ్ళు, చేతులు, శరీర అవయవాలన్నిటినీ ఒక సమూహంగా చూస్తూ, అన్ని భాగాలు తల నుంచి నిదానంగా కళ్ళు, మెడ, పొట్ట, కాళ్ళు, చేతులు, అరికాళ్ళు, ప్రతి భాగాన్ని నిదానంగా వాటి యొక్క సహజమైన విశ్రాంతి, సహజమైన రిలాక్స్డ్ స్థితికి వదిలిపెట్టేస్తున్నాను. ఒక స్వచ్ఛమైన పవిత్రమైన ఒక పుష్పాన్ని మనస్సులో ఊహించుకుంటూ, ఎరుపు రంగులో ఉండే ఒక గులాబీ పుష్పాన్ని, ఆ ఎరుపులో ఉన్నటువంటి ఆకర్షణని, అందులో ఉన్న స్వచ్ఛమైన సుగంధాన్ని, సెంట్ కంటే పవిత్రమైన ఒక స్వచ్ఛమైన పరిమళాన్ని వెదజల్లుతుంటే,
ఆ ఆస్వాదనలో మనస్సుని హాయిగా లీనం చేస్తున్నాను. అనేక పుష్పాలు కలిస్తే ఆ సుగంధం అనేక మీటర్ల వరకు వ్యాపించిపోతుంది. ఇప్పుడు నేను నా ఊహాశక్తిని క్రమబద్ధం చేశాను. నా ఊహలో ఒక పుష్పాన్ని తీసుకురావటం వల్ల నా ఊహ నిండా ప్రపంచము కాసేపు పక్కకు జరిగి ఒక కొత్త నాకు ఇష్టమైన సంకల్పాల శక్తిని, విశ్రాంతిని, ఉత్సాహాన్ని కలిగించే వాతావరణాన్ని కల్పించుకోవటం అనేది నేను మొదలుపెట్టాను. నిదానంగా నా మనస్సుని పూర్తి శరీరంలో తల నుంచి కాలి వరకు ఒక తెల్లని దివ్యమైన కాంతి నిండిపోయి గాలిపటం కంటే తేలికగా నా శరీరం తెల్లని కాంతిమయమైన శరీరంలాగా మార్చుకొని ఆ కాంతిమయమైన తేలికైన శరీరాన్ని మనస్సు ద్వారా ఫీల్ అవుతూ అనుభవం చేసుకుంటూ ఇప్పుడు నేను భూమికి కొన్ని మీటర్ల ఎత్తులో నేనున్న భవనానికి, నేనున్న స్థలానికి 1 కిలోమీటర్ ఎత్తులో ఒక కాంతిమయమైనటువంటి శరీరంలో నా చుట్టూ కేవలం మేఘాలు మాత్రమే. మేఘాలు నిశ్శబ్దంగా నన్ను తాకుతూ అలా పక్కగా వెళ్తున్నాయి. నాలోని ప్రేమమయమైన శాంతిమయమైనటువంటి స్థితిని నేను హాయిగా ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను. మెదడు, మనస్సు ప్రపంచం యొక్క ఆలోచనల నుంచి పూర్తిగా శూన్యమైపోయి ఆకాశంలో పైన ఎటు చూసినా అనంతమైన శాంతి తరంగాలు, అపారమైన శక్తి యొక్క తాజాదనం, నిశ్శబ్దం యొక్క ఆనందం మనసారా ఆ ఊహ నిండా గొప్ప తాజాదనం యొక్క అనుభూతిని చెందుతున్నాను. భూమిని చూస్తే ఈ ఆకాశంలో కిలోమీటర్ ఎత్తులో ఒక తేలికైన కాంతిమయమైన శరీరంలో హాయిగా ఊయలూగినట్టుగా ఊగుతూ మేఘాల మీద కూర్చొని ఉన్నాను. దూరంగా కిలోమీటర్ దూరంలో భూమిని చూస్తే నీలం రంగులో ఒక చిన్న బంతిలాగా కనిపిస్తుంది. ఆ బంతి మీద నా జీవితాన్ని ఊహిస్తే చీమ కంటే చిన్నగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు నేను భూమికి అతీతంగా ఏ వ్యక్తి, వస్తువు, పరిస్థితి ప్రభావం లేనప్పుడు ఇక నా ఆత్మశక్తిని గమనిస్తే విశ్వమంతటా పాజిటివ్ శక్తిని, అనంతమైన శక్తిని నా మనస్సు నాలో చూపిస్తూ ఉంది. అంటే ఇతరుల ప్రభావంలోకి వచ్చినప్పుడు మాత్రమే నా మనస్సు, మెదడు చిన్నగా శక్తిని తగ్గించుకొని బలహీనమవుతుంటాయి. అంతే తప్ప నా వాస్తవమైన నాలో ఉన్నటువంటి ఆత్మ బలం, ఆత్మ అనే స్వచ్ఛమైన దివ్యమైన నక్షత్రం నా నుదుటి మధ్యలో అనంతమైన వెలుగులాగా ప్రకాశిస్తుంది. నన్ను నేను ఒక సచ్చిదానంద స్వరూపంలో, సత్ అంటే సత్యమైనటువంటి స్వరూపంలో, చిత్ అంటే చైతన్యమైనటువంటి
సంకల్ప శక్తిని స్వచ్ఛంగా మార్చగలిగే స్వరూపంలో ఆనందం అంటే నాలో నేను నా స్వచ్ఛమైన ఆత్మ నక్షత్ర స్వరూపాన్ని తెలుసుకొని ఎలాంటి ప్రభావం లేనటువంటి బాహ్య ప్రభావం లేనటువంటి ఆత్మ నిజానందమయంగా ప్రకాశిస్తూ ఉంది అని తెలుసుకొని దాన్ని ఇప్పుడు అనుభూతి చెందుతుంటే ఆకాశలోకంలో ఒక గొప్ప శక్తి నా చుట్టూ చేరినట్లు నా మనస్సుని కాంతిమయమైనటువంటి శరీరాన్ని ఆ పాజిటివ్ శక్తి నలువైపులా నా చుట్టూ చేరి నాలో కణం కణంలో అంతులేని ఉత్సాహాన్ని, అంతులేని ధైర్యాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఇప్పుడు నేను నా ఆత్మ యొక్క తేజస్సుని శరీరమంతటా కాంతిమయమైనటువంటి శరీరంలో ఈ నా శరీరంలో ఉన్నటువంటి శక్తిని నా నుంచి 1 మీటర్ వరకు పూర్తిగా నిండి అపారమైన శాంతి, అపారమైన కాంతి నిండిపోయినటువంటి స్థితిని మనసులో గాఢంగా అనుభవం చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నాకు మానసికంగా మెదడులో శరీర భాగాల్లో కూడా మూలల శక్తి తప్ప, అనంతమైన ఉత్సాహము, ధైర్యం తప్ప ఇక వేరే ఏ భావాలు లేనటువంటి, నెగిటివ్ భావాలంటే తెలియనటువంటి స్వచ్ఛమైన శాంతి, శక్తి, ఆనందం, ఉత్సాహం నిండిపోయినటువంటి కణం కణంలో రక్తం నిండినట్లే దేహంలో కణం కణంలో ప్రాణవాయువు నిండినట్లే ఇప్పుడు నా మనస్సు, మెదడు కణం కణంలో శక్తి, ఉత్సాహం నిండిపోయి ఒక అపారమైనటువంటి ఏంజల్ ఫామ్లో, ఒక దేవదూత స్వరూపంలో, ఏంజలిక్ స్వరూపంలో, సృష్టికి అతీతమైన భావోద్వేగాలు కలిగినటువంటి సర్వ ప్రపంచంలోని జీవరాశులను, తోటి మనుషులందరినీ దీవించగలిగేంత పాజిటివ్ శక్తి నింపుకున్నటువంటి ఒక ఏంజల్ ఫామ్లో నా చేతులు, నా కళ్ళలో కూడా ఒక డివైన్ లైట్ అనేది ప్రకాశిస్తూ నా ఆత్మ నుంచి అనేక రంగుల కిరణాలు నా మెదడు, తల నుదుటి భాగం నుంచి నలువైపులా అనేక మీటర్ల వరకు అనేక రంగుల ఆశీర్వాదాల కిరణాల ప్రవాహం ఒక ప్రకాశవంతమైన ప్రభామండలంగా, ఆరాగా వ్యాపించిపోతున్నట్లుగా అనుభవం కలుగుతుంది. భూమికి అనేక కిలోమీటర్ల దూరంలో స్వచ్ఛమైన ఏంజల్ ఫామ్లో మనస్సులో, శరీరంలో, కాంతిమయమైన ఈ శరీరంలో అణువున ప్రతి ఆలోచనలో అనంతమైన శక్తిని, అపారమైన ధైర్యాన్ని నిలుపుకున్నటువంటి, ప్రపంచం యొక్క ప్రభావానికి అతీతంగా నా ఆత్మశక్తి యొక్క స్వచ్ఛమైన ప్రభావంలో నా ఆత్మ పరమాత్ముడు సృష్టించిన అనంతమైన దివ్య శక్తి నా ఆత్మశక్తిని సృష్టిలోని ఏ పదార్థము, ఏ పరిస్థితి ప్రభావితం చేయలేదు అని మనస్సు ద్వారా ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఈ కాంతిమయమైనటువంటి ప్రభామండలంతో నిండినటువంటి ఉత్సాహం, ధైర్యం యొక్క కిరణాలను ఆరాగా తెల్లని ప్రభామండలం, ప్రకాశవంతమైనటువంటి ప్రభామండలం నా చుట్టూ అనేక మీటర్ల వరకు వ్యాపించిపోయినట్లు నా మనస్సు యొక్క నేత్రం ద్వారా చూసుకుంటుంటే ఇంకా
ఉన్నతమైనటువంటి స్థితికి, ఈ ప్రపంచానికి, ఆకాశలోకానికి ఇంకా పైన దూరంగా అనంతమైన ఆకాశలోకంలో అపారమైన వెలుగుతో ప్రకాశించే, ఎరుపు రంగులో ప్రకాశించే పరమాత్మ లోకం అనేది ఒకటి కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను అక్కడ నా ఈ ప్రకాశవంతమైనటువంటి ఈ శరీరం నుంచి మనస్సుని ఇంకా గాఢంగా ఎరుపు రంగులో నలువైపులా నిండిపోయిన ఒక ఆకాశాన్ని ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి అనేక వేల కిలోమీటర్ల పైన చూస్తే ఒక పవిత్రమైన అయస్కాంతంలాగా పవిత్రమైన శక్తితో నన్ను లాగుతూ ఉన్నటువంటి లోకము కనిపిస్తూ ఉంది. భూమి దగ్గరగా సూర్యుడు చంద్రుడు ఉన్నట్లే భూమికి పైన అనేక వేల కిలోమీటర్లు ఇప్పుడు నేనున్న ఏంజలిక్ ఫామ్ నుంచి ఇంకా పైకి చూస్తే భగవంతుడనే ఒక మహాశక్తి ప్రకాశం నివాసం ఉండే పరమాత్మ లోకం, పరంధామం అనే ఒక లోకం, అది పరమాత్ముని నివాస లోకం. అన్ని కులాలు మతాలు గాడ్ అని పిలిచే ఒక మహాశక్తి, సృష్టి మొత్తానికి ప్రాణ శక్తిని నింపే భగవంతుడి యొక్క శక్తుల సూర్యుడిలాగా మెరిసే కోటి సూర్య తేజోమయమైనటువంటి సర్వ శక్తివంతుడైనటువంటి పరమాత్మని ఒక వెలుగు నా మనస్సు కనిపిస్తూ ఉంది. అపారమైన ఎరుపు రంగు పవిత్రమైన ప్రకాశంతో నా మనస్సుని తన వైపు లాగుతూ ఉంది. సత్యం శివం సుందరం అని ఆ భగవంతుణ్ణి పిలుస్తుంటారు. ఆ పరమాత్మని యొక్క వెలుగులో సర్వశక్తులు, సర్వ సద్గుణాల యొక్క తరంగాలు నిండి ఉంటాయని అనేక ధర్మ గ్రంథాల ద్వారా నాకు తెలుసు. ఆ అనంతమైన శక్తి కిరణాల ప్రవాహం ఒక జలపాతంలాగా ఇప్పుడు నేను నా మనస్సు మీదికి ఆవాహనం చేస్తున్నాను. సృష్టి భూమండలం మీద అనేక రకాల పరిస్థితులు మారినా పరమాత్మ మాత్రం సదాకాలంగా ఈ పరంధామ లోకంలో శాశ్వతంగా, నిరంతరంగా, నిత్యంగా ప్రకాశిస్తూ కాలానికి అతీతంగా వెలుగుతూ శక్తిని ప్రభావవంతంగా వెదజల్లుతూ తనను తలుచుకున్న వారికి అనంతమైన ధైర్యాన్ని, శక్తిని, శాంతిని, కిరణాలను తరంగాల రూపంలో పంపిస్తూ నిరంతరం రక్షణతో కాపాడుతుంటాడు అని ఇప్పుడు ఆ ఒరిజినల్ రూపాన్ని ప్రాక్టికల్గా చూస్తున్నాను. భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఒక నిరాకారమైన పరమ జ్యోతి ప్రకాశవంతమైనటువంటి రూపంలో చూస్తూ ఆ వెలుగుని నా మనస్సు ద్వారా సంభాషిస్తున్నాను. ఆ వెలుగుని నా మనస్సు ద్వారా దగ్గరగా చూసి ఆనందిస్తూ ఆ కిరణాల ప్రవాహాన్ని మనస్సు మీదకి తీసుకుంటూ అనేక రంగుల కిరణాల యొక్క ఆ ప్రవాహంలో వర్షపు చినుకుల మాదిరిగా, సూర్య కిరణాల మాదిరిగా అనంతమైన శక్తి, ధైర్యం ఉంది. నా ఆత్మ ఆ శక్తి కిరణాలతో నా ఆత్మలోని వెలుగు రెట్టింపు అవుతుంది. టార్చ్ లైటు
ఫోకస్ కళ్ళ మీద పడ్డట్టే నా మనస్సు మీద పరమాత్మని యొక్క అనంతమైన శక్తి ఫోకస్ పడుతుంటే మనస్సులో మూల మూలలో ప్రతి ఆలోచన అనంతమైన శక్తిగా మారిపోతూ ఉంది. ప్రతి ఆలోచన అపారమైన శాంతిలోకి మారిపోతూ ఉంటాయి. ప్రతి ఆలోచనలో పరమ తేజస్సుతో నిండిన శక్తి ప్రతిబింబిస్తూ ఉంది. నేనిప్పుడు ఆత్మ బలాన్ని, పరమాత్మని యొక్క శక్తిలో ఐక్యమైనటువంటి స్థితిని అనుభవం చేస్తున్నాను. ఈ మొత్తం సృష్టిలో నా ఆత్మకు అత్యంత శక్తిని, అత్యంత నిస్వార్థపూరితంగా వెలుగును ప్రసాదించి పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ భగవంతుడిని దగ్గరగా నేను కలిసి శక్తుల యొక్క మార్పిడి చేసుకొని అనంతమైన శాంతి శక్తిని ఆ కిరణాల ప్రవాహంలో జలపాతం కింద నిలబడి స్నానం చేసినట్లు ఆ పరమ పవిత్రమైన శక్తి యొక్క ప్రవాహాన్ని మనస్సులోకి తీసుకొని హాయిగా తేలియాడుతూ ఆ శక్తి కిరణాలను అలాగే తీసుకుంటూ నిదానంగా కొంచెం కిందికి దిగుతూ ఉన్నాను. కిరణాలు మాత్రం అలాగే పడుతూ ఉన్నాయి. కిందికి దిగుతూ ఉన్నాను. మళ్ళీ తిరిగి ఆకాశలోకంలో చుట్టూ గ్రహాలు, మేఘాలు ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ కాంతిమయమైన శరీరాన్ని చూసుకుంటూ భగవంతుడి యొక్క అదే శక్తిని మళ్ళీ ఇదే కాంతివంతమైన శరీరం మీదకి ఆ శక్తి అనేక రంగుల కిరణాల ప్రవాహం తిరిగి ఈ కాంతిమయమైనటువంటి శరీరంలో కూడా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను తల నుంచి కాలి వరకు కాంతి శరీరం అంతటా అవే శక్తి కిరణాలు నిండిపోయినట్టుగా నా కాళ్ళలో, నా చేతుల్లో, మెదడులో కాంతిమయమైన శరీరమే కానీ శరీరం యొక్క భావనలో శక్తిని నింపుకునే అనుభూతిని చేసుకోగలుగుతున్నాను. అపారమైన శక్తి నా చేతుల్లో నిండింది. నా కళ్ళలో అపారమైన తేజస్సు ఉంది. మెదడులోని కణాలన్నిటిలో స్వచ్ఛమైనటువంటి శక్తి, ఉత్సాహం, పవిత్రమైన వెలుగు నిండిపోయింది. నా కాంతిమయమైన శరీరమే నా వాస్తవ శరీరంగా భావించుకుంటున్నాను. ఇది ఒక ఏంజలిక్ స్వరూపంగా నాకు అనుభవం అవుతుంది. ఇది ఒక ప్రభావవంతమైనటువంటి శక్తిశాలి శరీరం యొక్క స్థితిని చూస్తున్నాను. గాఢమైన శాంతి నిండిపోయి శరీరంలోని కణాలన్నీ తృప్తి యొక్క స్థితికి చేరుకోబోతున్నాయి. ఇప్పుడు నేను ఎవరి ప్రభావంలో లేనటువంటి నా యొక్క ఆత్మశక్తి, పరమాత్మ కిరణాల ప్రభావంలో ఉన్నటువంటి పరమ పవిత్ర శక్తివంతమైనటువంటి కాంతిమయమైన శరీరంలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశిస్తూ కళ్ళు, హృదయము, జీర్ణ భాగాలు, రక్త ప్రవాహము, శరీర ఎముకలన్నీ కూడా సంపూర్ణ శక్తితో, తేజస్సుతో నిండిపోయినటువంటి స్థితిని ఆస్వాదిస్తూ నిదానంగా తిరిగి ఈ కాంతిమయమైనటువంటి శరీరం నుంచి మళ్ళా ఇంకా కిందికి నిదానంగా భూగోళం చిన్నగా కనిపిస్తుంది కదా, ఆ ఆకాశం నుంచి కిందకి దిగి భూగోళం యొక్క స్థితికి మేఘాల నుంచి నిదానంగా కిందికి వస్తూ తిరిగి ఇప్పుడు కాంతిమయమైనటువంటి శరీరం, రక్త మాంసాలతో తయారైన స్థూలమైన ప్రాకృతిక శరీరంలో ఇప్పుడు నేను ఆలోచన శక్తి ఆధారంగా, మనస్సు శక్తి ఆధారంగా ఇప్పుడు నా స్వరూపాన్ని తల నుంచి కాలి వరకు స్థూల శరీరంలో నా చుట్టూ గాలి, ప్రకృతి, సమాజం ఉంది. కానీ నా మీదకి ఇంకా
ఆ పరంధామం అనే పరమాత్మ లోకం నుంచి, పరమాత్ముడి నుంచి వస్తున్న కిరణాల ప్రవాహం వర్షపు చినుకుల్లాగే కురుస్తున్నట్లుగానే అదే రకంగా అదే భావనని మాత్రం స్థిరపరచుకుంటున్నాను. ఆ పరమాత్మ శక్తి నా ఆత్మకు అనుసంధానమైపోయింది. ఆ పరమాత్మ శక్తి నా ఆత్మకు సన్నిహితంగా మారిపోయింది. ఇప్పుడు నేను నాలోని శక్తిని, నాలోని ఆత్మబలాన్ని, నాలోని పవిత్రమైన శక్తి ఆనందం యొక్క ప్రభావాన్ని నలువైపులకు పంచగలుగుతాను. ఒక వ్యక్తి, వస్తువు, పదార్థం యొక్క ప్రభావాన్ని నా ఆత్మస్వరూపంలోకి, నా మనస్సు మెదడు మీదకి రానివ్వనంతటి శక్తివంతమైనటువంటి స్థితిలో నేను ప్రకాశిస్తూ నా ఆత్మ బలాన్ని, నాలోని తెల్లని కాంతిమయమైనటువంటి దేహంలో ఉన్న సర్వశక్తుల తరంగాలని మెదడులోని ప్రతి కణంలో హాయిగా నిండిపోయిన ఆహ్లాదకరమైనటువంటి ప్రాణవాయువుని అనుభూతి చేసుకుంటూ నా చుట్టూ, నా నుంచి, నా కాంతి శరీరం నుంచి ఆత్మ బలంలోని తరంగాలన్నీ నా చుట్టూ నలువైపులా గాలిలో, వాతావరణంలో వ్యాపిస్తున్నాయి. నా ప్రభామండలం అనేక మీటర్ల వరకు వ్యాపించినట్లు నా నుంచి శాంతి శక్తి సంకల్పాల రూపంలో, తరంగాల రూపంలో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా నా శాంతి యొక్క వెలుగులో వాళ్ళ యొక్క భావాలు కూడా శాంతిస్తున్నట్లు, నా చుట్టూ ఉండే ప్రతి వాతావరణం, పరిసరాలు, ప్రతి ప్రాణిలో శాంతి ఆనందం నా చేతులు, నా అరికాళ్ళ నుంచి తరంగాల రూపంలో నా నుంచి కొన్ని మీటర్ల వరకు వ్యాపిస్తున్నట్లు హాయిగా అనుభవం చేస్తున్నాను. ఈ అనుభవం ఇలా కొన్ని నిమిషాలు గాఢంగా స్వచ్ఛమైన తన్మయత్వం యొక్క స్థితిలో ఉండి ఇప్పుడు నేను ఒక కొత్త జీవితం, ఒక కొత్త జన్మ స్థితిని పొందుతున్నాను. నా శక్తి, పరమాత్మ యొక్క శక్తి నా చుట్టూ కిరణాల రూపంలో నిరంతరం పడుతూ ఉన్నాయి. సూక్ష్మంగా నాకు కనిపిస్తుంది, బయటికి కనిపించటం లేదు, కానీ సూక్ష్మంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ లాగే పరమాత్మ శక్తి యొక్క సిగ్నల్స్ నా ఆత్మకి పరమాత్మ యొక్క శక్తి కిరణాల ప్రవాహం సిగ్నల్స్ రూపంలో నా మనస్సుకి, మెదడుకి తెలుస్తూనే ఉన్నాయి. వాటిలో అనంతమైన ధైర్యము, అనంతమైన ఉత్సాహం నాలో నిరంతరం నిండుతూ ఉంది. ఇప్పుడు నా కళ్ళలో, చేతులు, కాళ్ళలో, చర్మంలో కూడా ఒక కొత్త తాజాదనం, కొత్త చైతన్యం నిండి ప్రపంచమంతటా స్వచ్ఛమైనటువంటి కాంతి, స్వచ్ఛమైన శాంతి, స్వచ్ఛమైన వెలుగు నిండిపోయినట్లుగా ఇదే వెలుగు, స్వచ్ఛత, సత్యత, శక్తి, శాంతి నలువైపులా నిరంతరం పెరుగుతూ సర్వం సుఖశాంతిమయంగా ఉన్నట్లు భావిస్తూ అందరికీ శాంతి, శక్తి, ఆశీర్వాదాలను, కిరణాలను పరమాత్మ యొక్క స్వరూపం నుంచి కూడా కిరణాల రూపంలో పడుతూ ఉన్నట్లు మనస్సు ద్వారా గాఢంగా అనుభవం చేసుకుంటూ ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో, ప్రకృతిలో కూడా అనంతమైన శాంతి కలుగుతూ ఉన్నట్లు భావించుకుంటూ నా యొక్క శక్తి, శాంతి, ఆనందం యొక్క అనుభూతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.